హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మరొక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్ ప్రకారము మనము మెజర్మెంట్స్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రతిరోజు కూడా మనము మన యొక్క ఛానల్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి. కొత్త మోడల్స్లో మనము వర్క్ అనేది చేంజ్ ఇస్తున్నాం అనమాట. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నానండి. నేను వచ్చేసి నెక్ పార్ట్ని అయితే ఇప్పుడైతే కట్ చేయను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ కూడా మనము కొలతల ప్రకారము బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్తోనే ఇక్కడ నేను హ్యాండ్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ క్రాస్ కూడా తీసేసుకున్నానండి. హ్యాండ్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేస్తున్నాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కింది వైపున 2 ఇంచెస్కి అయితే పైకి ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఫ్రంట్ నెక్ అనేది డ్రాయింగ్ అయితే వేయాలండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ హుక్ పట్టి సైడ్ మనకి పొడవు ఎంత ఉందో చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనేది పొడవు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్ కూడా ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ అయితే చేసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు ఈ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది వివరంగా కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా అయితే చెప్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్ చేస్తున్నవి కట్ చేస్తున్నవి మాత్రము మామూలుగా అయితే ఫాస్ట్గా అయితే చూపిస్తున్నానండి. మీకు చూసినా సరే అర్థమైతే అవుతుందన్నమాట. మనం ఏ విధంగా కుడుతున్నామో కట్ చేస్తున్నామో క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. కాకపోతే కొంచెము వీడియో అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. కానీ ప్రాసెస్ అయితే క్లియర్గానే అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే అప్పుడు మనము ఏ విధంగా కట్ చేస్తున్నామో ఏ విధంగా కుడుతున్నామో ఎక్కడ ఏ విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకొని మార్కింగ్ అయితే చేస్తున్నామో అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనం రెడీ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనమాట. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు నేను నెక్ పార్ట్ని అయితే ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుంటానండి. కొంతమంది అయితే కటింగ్ ప్రాసెస్లోనే నెక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేస్తారనమాట. అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు కటింగ్ అయితే చేస్తారండి. ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క వర్క్ చేసిన పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే పైవైపు ఉండేటట్లుగా పెట్టేసుకొని దాని మీద లైనింగ్ పార్ట్ పెట్టుకొని మనము ఫస్ట్ హాఫ్ నుంచి అయితే సగం నుంచి కుట్టు అయితే వేయాలండి. కుట్టేసిన తర్వాత మరో సగం తర్వాత అయితే వేయాలన్నమాట. వేసిన తర్వాత దీన్ని వెనక వైపుకు తిప్పుకొని వర్క్కి దరి అంచుగా కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. మనము కుట్టేది కూడా ఏంటంటే ఆ యొక్క వర్క్ పక్కగా నీట్గా అయితే కుట్టు అనేది వస్తుందన్నమాట. దానికోసం ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. దీనికోసం ఏంటంటే మనము సపరేట్గా సింగిల్ పాదమే యూజ్ చేయాలని ఏం లేదండి. నార్మల్ పాదంతో అయినా సరే మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా కుట్టే వాళ్ళకంటే ఇదైతే అలవాటు అవుతుంది కాబట్టి నార్మల్ పాదంతో అయినా సరే స్టిచ్చింగ్ అయితే చేస్తారండి. కాకపోతే ఏంటంటే కొత్త వారైతే ఫస్ట్లో సింగిల్ పాదాన్ని యూజ్ చేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. కుట్టగా మీరే నార్మల్ పాదంతో అయినా సరే ఈజీగా అయితే ఈ యొక్క వర్క్ బ్లౌజ్ అయినా థ్రెడ్ పైపింగ్ అయినా నీట్గా అయితే వేసుకోగలుగుతారనమాట. ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయింట్స్ అయితే చేసేసుకొని కింది వైపును కూడా మనం ఈ విధంగా స్ట్రైట్గా అయితే కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు స్టార్టింగ్లో కుట్టే వాళ్ళైతే లైనింగ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్లుగా చూసుకోండి. ఏంటంటే ఎగ్జాక్ట్గా కనుక మీరు క్లాత్ అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుట్టుకునేటప్పుడు మీరు కొంచెం అటు ఇటుగా క్లాత్ జరిగినప్పుడు మీకు ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలకపోవడం అట్లాంటి సమస్యలు అనేది వస్తాయి అన్నమాట. దానికోసం మీరు ఏంటంటే కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ మిగిలితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము కింద వచ్చేసి మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నామండి. మనకి
కింద వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గానే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ ఏమీ వేయట్లేదండి. నార్మల్గా థ్రెడ్ పెట్టేసుకొని శారీలోని క్లాత్తోనే పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఎక్కడైతే టక్స్లు అయితే వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే టక్స్లు వేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నామండి. దానికోసము మనము వర్క్ వేసిన బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పార్ట్ని పెట్టేసుకొని నెక్ చుట్టూతా కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఈ యొక్క బ్యాక్ సైడ్ తిప్పుకొని మరలా నెక్ వెంబడిగా మరొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ యొక్క లైనింగ్ పార్ట్ని అడివైపు తిప్పేసి మరొక కుట్టు అయితే నీట్గా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక వైపున కింది వైపున చుట్టూతా కూడా ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ యొక్క స్టోన్స్ అనేవి సూది కింద పడకుండా మనము స్టోన్స్ని సూదికి అడ్డు వచ్చేవి తీసేసుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా లైనింగ్ వేసేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మరలా మనము ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా గ్రీన్ కలర్ క్లాత్ని అయితే తీసుకొని క్రాస్ పీస్నే తీసుకోవాలండి. ఈ విధంగా క్రాస్ పీస్ని తీసేసుకొని మనం జాయింట్ చేసేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే అంచు అనేది మడిచి అయితే కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా నెక్ పైన పెట్టేసుకొని మనము ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ యొక్క ఖర్చు మొత్తాన్ని కట్ చేసి లోపల థ్రెడ్ని పెట్టేసుకొని నెక్ చుట్టూతా కూడా సన్నగా మనము ఈ యొక్క పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెండో కుట్టు కూడా వేసేయాలండి. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసిన అనమాట. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అనేది 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఈ యొక్క డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు నేను కుట్టు అనేది దగ్గరగా పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి వచ్చేసి వాళ్ళు బార్డర్ని హాఫే పెట్టమన్నారండి. దానికోసము హాఫ్ బార్డర్ అయితే వదిలేసి వర్క్ అనేది వేశారనమాట. ఈ విధంగా మనము లైనింగ్ పార్ట్ని పైన పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసిన తర్వాత మనము లైనింగ్ని అడుగు వైపుకి తిప్పేసుకొని కుట్టు అనేది వేసేసుకోవడమే అనమాట. వేసుకున్న తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా తీసేసుకోవడమేనండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ పార్ట్ వర్క్ని అయితే కటింగ్ అయితే చేశానండి. పొరపాటునైతే కట్ అయిందనమాట. దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇటువైపు జాయింట్ అయితే చేశానమాట. జాయింట్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోయిందండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. ఈ విధంగా కట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. నాలాగా ఈ విధంగా వర్క్ అనేది కట్ చేయకుండా మీరు నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. మనం ఇప్పుడు జాయింట్ చేసిన పీస్ వచ్చేసి మనకి చేతికి అడుగు వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. అలా కాకుండా మనము పై వైపుని కట్ చేస్తే ఆ వర్క్ అనేది మనకి కుట్టు అనేది కనిపిస్తుంది కాబట్టి లుక్ అనేది బాగోదండి. జాయింట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దానికోసము కట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే మీరు కటింగ్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసి పై వైపున ఈ విధంగా క్లాత్ని అయితే జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేశానండి. ఈ విధంగా అయితే నేను కవర్ చేశాను అనమాట. ఈ విధంగా 2 హ్యాండ్ పార్ట్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసము ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో మనము లైనింగ్ పీస్ని అదేవిధంగా స్టిఫ్గా ఉండడం కోసము అంచునైతే పెట్టేసి ఫస్ట్ అయితే కింది వైపున ఒక స్టిచ్ అయితే వేసానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని నేను ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఏమైనా ఉందేమో నీట్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని అయితే జాయింట్ అయితే చేసేస్తున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసేసి
పై వైపున కూడా మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. నీట్గా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హుక్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేయాలన్నమాట. దానికోసం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్లోని చీరలోని అంచు వచ్చింది కదా, ఈ యొక్క అంచు భాగాన్ని అయితే తీసుకున్నాను అనమాట. అంచు భాగాన్ని తీసుకొని ఈ విధంగా పై వైపుకి డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని హుక్ పట్టి అనేది కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నెక్ పార్ట్ అనేది కట్ చేసాం కదా లైనింగ్ పీస్లో, ఆ యొక్క నెక్ పార్ట్ని తీసేసుకొని ఇక్కడ వచ్చేసి హుక్ పట్టీకి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా మనము 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా 2 షోల్డర్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. నీట్గా మనకి షోల్డర్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అయితే మనము జాయింట్ చేయడం కోసము ఫస్ట్ వచ్చేసి షోల్డర్ వైపు నుంచి హ్యాండ్ యొక్క సెంటర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనము 2 స్టిచ్చులు అయితే కంపల్సరీ మనము వేయాలండి. ఈ విధంగా వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక హ్యాండ్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. మనము హ్యాండ్ పార్ట్ యొక్క సెంటర్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా షోల్డర్ పార్ట్ మీదకి వచ్చేటట్లుగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనము హ్యాండ్ పార్ట్ అనేది జాయింట్ చేయాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజ్ ప్రకారము ఇక్కడ ఆది చూసుకుంటూ మనము సైడ్ జాయింట్ అయితే చేయాలండి. చేసిన తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా మనము నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మనకి ఎంత ఖర్చు కావాలో అంతే ఉంచుకొని మిగిలిన భాగం మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుని మనము నీట్గా అయితే బ్లౌజ్ని అయితే కుట్టాలండి. ఈ విధంగా కుట్టినప్పుడు మాత్రమే మనకి కస్టమర్లు పెరుగుతారండి. ఇలా కాకుండా మనము ఎలా పడితే అలా కుట్టేసి ఇస్తే మనకి కస్టమర్లు అనేవారు ఒకసారి కుట్టించుకున్న వాళ్ళు రెండోసారి మనకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. దానికోసము కుట్టేటప్పుడు జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా సరే నిదానంగా నీట్గా అయితే కుట్టండి. ఈ విధంగా 2 సైడ్లు కూడా జాయింట్ చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా మనకి చంకలో కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చిందనమాట. నీట్గా మనకి చంక దగ్గర ఎగుడు దిగులు లేకుండా కుట్టు అనేది నీట్గా అయితే వచ్చేసిందండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్